అవ్వచ్చు, ఇతర 7 మండలాలు అవ్వచ్చు, భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు గత 2 సంవత్సరాలుగా మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలండి. అలాగే ఒక్కసారి నేనెవరు, కాకాల సురేష్ ఎవరు, ఏం జరుగుతా ఉందో 2 సంవత్సరాల నుంచి చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. మాది సామాన్యమైన కుటుంబం. మాది సొంత ఊరు ఎర్రారెడ్డిపల్లి, వరకుంటపాడు మండలం అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళు దాదాపు 5-6 జనరేషన్లు ఉన్న తర్వాత అక్కడ ఉన్న సమస్యల దృష్ట్యా మెరుగైన జీవన ప్రమాణాల కోసం పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఎన్నో వేల మంది కుటుంబాలు వలస వెళ్ళారు. ఆ వలస వెళ్ళిన కుటుంబంలో మాది కూడా ఒకటి. నేను తమ్ముడు వెనకాల కూర్చొని ఉన్నారు సునీల్ కుమార్. మేమిద్దరం బ్రదర్స్, మాకు సిస్టర్స్ వెళ్ళారు. సో మేమిద్దరం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు, మా నాన్నగారు ఉదయగిరి సమితిలో కూడా వర్క్ చేశారు. అలాగే ఆత్మకూరు ఏరియాలో కానీ ఏరియా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల వర్క్ చేయడం జరిగింది నాన్నగారు. సో మొదటి నుంచి ఒక క్రమశిక్షణతోటి మనం ముందుకెళ్ళాలి, మన బతుకులు మార్చుకోవాలి, మన బతుకులు మెరుగుపరుచుకోవాలని వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో, ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో, వాళ్ళు వేసిన ఫౌండేషన్ వల్ల ముందుగా అమెరికా చేరుకోగలిగాం. సునీల్ కానీ నేను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా కాళ్ళ మీద మేము నిలబడడానికి కొన్ని సంవత్సరాలే పట్టింది. రాగానే ఎవరు పెద్ద అయ్యారు. ఇప్పుడు దాదాపుగా 2-3 ఏళ్ళు స్ట్రగుల్ అయిన తర్వాత సునీల్ అయితే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాడు చదువుకోవడంలో కానీ. సో ఇవన్నీ స్ట్రగుల్ అయిన తర్వాత ఒక కొడుకు వచ్చిన తర్వాత మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఆర్థికంగా నిలదొక్కున్నాక ఒకసారి వెనక్కి తిరిగి చూసాం జన్మభూమి వైపు, మా ఉదయగిరి నియోజకవర్గం వైపు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అనేది. సో మేము మొదట సర్వీస్ ఇక్కడ రాజకీయాల్లో కానీ కాదు, మొదట మన ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఏం చేయగలము. మా పిల్లలు సెటిల్ అయిపోయారు. అలాగే తమ్ముడు పిల్లలు కూడా ఇప్పుడు దాదాపుగా ఇంకొక 4-5 ఏళ్ళు వాళ్ళు సెటిల్ అవుతారు. సో వాళ్ళు సెటిల్ అయ్యాక మిగతా లైఫ్ నేను సునీల్ తమ్ముడు అక్కడ ఉన్నందు వల్ల నేను ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇది లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కూడా కాదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న దీనివల్ల. ఒకసారి తమ్ముడు కూడా వెనకాలే ఉన్నారు. సో ఇది జరిగిన తర్వాత మొదట మేము ఆలోచన చేసింది ట్రస్ట్ పెట్టి సర్వీస్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని, ఆ సందర్భంలో బలినేని రామారావు గారు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా నన్ను, తమ్ముడిని, తర్వాత ఇంకొంతమందితో మేము వెళ్ళి కలవడం జరిగింది. వారు చంద్రబాబు నాయుడు గారికి కూర్చొని ఒక 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. సాధారణంగా మేము ఎన్ఆర్ఐ లేనందువల్ల చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కానీ ఇంకా ఇతరత్ర పొలిటికల్ లీడర్స్ కలవడానికి మాకు పెద్ద సమస్య కాదు. జనరల్గా అక్కడికి వస్తూ ఉంటారు, చాలాసార్లు కలిసి ఉన్నాం. కానీ కాకపోతే ఆ రోజు వేరే సందర్భంలో మేము కలవడం జరిగింది. అలాగే రామారావు గారితో పరిచయం ఏర్పడి తర్వాత మనం ట్రస్ట్ ఫామ్ చేసుకొని సొంత ప్లాట్ఫామ్ మీద సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దాదాపుగా 16-17 ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మొదట సమస్యలన్నీ తెలుసుకున్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో సమస్యలన్నీ స్పష్టంగా తెలుసుకున్నాక ఏ సమస్యలైతే మనం అంటే తాగునీరు, సాగునీరు సమస్యలు అనేది పెద్ద ప్రాజెక్ట్స్, అవి చేసే శక్తి పర్సనల్ గా ఏ ఫ్యామిలీకి ఉండదు, అందరికి వెళ్ళాలంటే మాకు కూడా లేదు అది. సో మేము చేయగలిగిన మా శక్తి మేరకు ఫ్యామిలీ ఫండ్స్ నుంచి మేము చేయగలిగింది ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకొని ఒక 17 కార్యక్రమాల దాకా చేయడం జరిగింది. అందులో ఒకటి పెద్దది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం. దాదాపుగా 29,000 మంది ఆ బస్సు ఎక్కి దిగారు దాదాపుగా 2 సంవత్సరాల్లో. మెడిసిన్స్ అవ్వచ్చు, ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం. మేము నెల్లూరుకి పంపించి, మీకు సరిగా ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. స్టెంట్ వేయించుకోవడం వేరు, బైపాస్ సర్జరీ వేరు. దీనికి ఫైనాన్షియల్ గా చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఒక మనిషిని అక్కడే ఆపగలిగి ఆ మనిషిని సేవ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీ అప్పుల బారిన పడకుండా కాపాడగలిగాం. అలాగే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, పెళ్లి కానుకలు అవ్వచ్చు. మాకు అంటే చిన్న సమస్యలు, చిన్న ఆసరాలు, ప్రతి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళడం. కాలనీస్ అన్ని తిరగడం జరిగింది. మొదట్లో ఎక్కువ నేను కాలనీస్ తిరగడం జరిగింది. ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పడుతున్న బాధలు కానీ వాళ్ళ జీవ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉందా, అంటే మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్, మినిమం కావాల్సింది ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు ఉన్నప్పుడు ఉన్నాయా లేదా అని లోపల వాళ్ళతో కలిసి చూడడం జరిగింది. అలాగే బలమైన 2 సామాజిక వర్గాలు అనుకున్న దాంట్లో కూడా చాలా మంది ఇబ్బంది పడే ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు, జరగని ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళి చూడడం జరిగింది.
సో ఇలాగా నాకు దాదాపుగా 1,00,000 మందికి పైగా కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ రీజన్స్ తోటి నేను 1,00,000 మందికి పైగా కొన్ని పెళ్లిళ్ళు అవ్వచ్చు, కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, భుజం తట్టి వాళ్ళు నన్ను నడిపించిన అవ్వచ్చు, షేక్ హ్యాండ్ ఇచ్చినవి కావచ్చు, రకరకాల రీజన్లతోటే నేను 1,00,000 మందికి పైగా పరిచయం అవడం జరిగింది. నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. 8 మండలాల్లో 15,000 మందికి 15,000 కూడా సంపాదించిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ. సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి అర్థం చేసుకోండి. కొన్ని కుటుంబాలు వాళ్ళ మొత్తం కలిపి మెడిసిన్స్ అవ్వచ్చు, ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం. మేము గోల్డ్ ప్లేట్ ఇచ్చాం. 150 మంది శాసనసభ్యులతో ఒక మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. నేను కూడా చాలా నిజంగా నమ్మాను. నేను కూడా ఫస్ట్ 1 ఇయర్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది. ఇంతమంది సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా ఈయన చేంజ్ చేసి చూపెడతారు, ఈయన డెవలప్మెంట్ వైపు పరిగణిస్తారు అని చెప్పి నేను కూడా 1 సంవత్సరం నమ్మా. తర్వాత ఎప్పుడైతే ఆయన 9 కోట్ల విలువైన ప్రజాధనం ఉంది వేస్ట్ చేశాడో, ఒక ప్రజావేదికని కూల్చాడో, అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతా ఉంది. ఇది 9 కోట్లు విలువ చేసే ప్రజావేదికని మీకు ఇష్టం వచ్చిన దానికి వాడుకోవచ్చు కదా. కూల్చేసి ఆ డెబ్రిస్ కూడా అక్కడే వదిలేశారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు, సార్లు కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెబ్రిస్ చూసి వెళ్ళాల్సి వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఎంత కడుపు దొరికిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాసి మొత్తం కూల్చిపారేశారు. అలాగే రాజధానితో 3 ముక్కలు ఆడ మొదలు పెట్టారు. మా దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మీరు ఈ రోజు సిద్ధం అంటున్నారు, ఆ రోజు అందరూ అప్పుడే సిద్ధం అయిపోయారు, ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాడు. అలాగే ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు చూసుకుంటే యువత ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడనే ఉద్యోగం లేదు, తట్టేరు పంటే ఎక్కడే లేదు, రోడ్లన్నీ ఈ కాన్స్టిట్యున్సీ కాదు, మీరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా ప్రతి రోడ్డు అదే పరిస్థితి. కనీసం ₹1,00,000 ఖర్చు పెట్టిన పాపాలు పోలేదు. పంచాయతీకి నిధులు లేకుండా చేశారు. రకరకాల ప్రోగ్రామ్స్ ఇంకా ప్రయోగతికి మాట్లాడుతూ ఉంటాం మనం ప్రచారంకి వెళ్ళిన తర్వాత. డెవలప్మెంట్ నేను యువతకు ఒకటే చెప్తా ఉన్నా, యువకులకి ఎంతో మంది న్యూ ఓటర్స్ ఉన్నారు. 25-30 ఏళ్ళు ఉన్నారు, 18 నుంచి 25 ఏళ్ళ కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి యువత ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు లాజికల్ గా థింక్ చేయగలరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన నాయకత్వం గురించి కానీ మీకు కానీ ఐడియా లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్లి CBN అని ఒకసారి టైప్ చేసి ఆయన నాయకత్వం ఏంటి, ఆయన ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన విజన్ ఎప్పుడో 1995లోనో 1992లోనే ఆయన ముందు చూపుతోటే ఐటీ పరిశ్రమ డెవలప్ అవుతా ఉందని చెప్పి దానికి తగ్గ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి గ్రాడ్యుయేషన్ రెడీ చేసి ఎంతో మంది 1,00,000 మంది ఎన్ఆర్ఐలు యూఎస్ వెళ్లారు. ఎన్ఆర్ఐలు పంపించిన డబ్బుతోనే అమెరికా మన హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడతారు. ఎన్ఆర్ఐల గురించి కొన్ని 1,00,000 కోట్లు హైదరాబాద్ కి వచ్చింది. 95లో ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ఇక్కడ 95లో హైదరాబాద్ లో ఎవరి దగ్గర డబ్బులు, ఎవరు బిజినెస్ తీసుకొచ్చారు? ఎన్ఆర్ఐ చేసిన ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మన ప్రజలు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐలు డబ్బులు వెనక్కి పంపిస్తే నేను తెలిసి చేస్తున్నాను సర్వీసు. నేను కాకుండా ఎంతో మంది ఎన్ఆర్ఐలు పాలిటిక్స్ లో లేని వాళ్ళు, డాక్టర్స్ ఎంతో మంది వాళ్ళ ఊళ్ళకి చేస్తా ఉన్నారు సర్వీస్. అది బ్రదర్ నోటీస్ చేశారు. అది కానీ అందరూ నోటీస్ చేయండి. అది కూడా నాలాగా మీడియా ప్రొజెక్షన్ అందరికి ఉన్నది కదా. సో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళని మనం గౌరవిద్దాం. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు సర్వీస్ చేసే వాళ్ళని దయచేసి గౌరవిద్దాం. మన ఉదయగిరి నియోజకవర్గానికి అది చాలా అవసరం. ఎవరు ముందుకు వచ్చినా ₹4 తీసుకొని ఇక్కడ పనిచేస్తానంటే మనం వెల్కమ్ చెప్పాలి, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. రేపు పొద్దున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి పెద్దపేట వేయడం జరిగింది. ఎవరు ఏ ఇన్వెస్టర్ వచ్చినా, కనీసం ₹1,00,000 ఇన్వెస్టర్ వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్ళి ఉద్యోగం క్రియేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.